హాయ్ అందరికీ. ఇది మేము మొన్న చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. అసలు నైట్ టైమ్ ఎంత అద్భుతంగా ఉందంటే, చాలా చాలా అందంగా ఉంది. కొత్తగా ఇప్పుడు పెయింట్స్ కూడా వేశారు ఇటుపక్క వాల్‌కి. అన్నీ ఫస్ట్‌లాగా లేవు. చాలా చాలా మార్పులు జరిగాయి. ఇటు కళాతోరణం స్వామివారిది. ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు ఈ పెయింట్‌ల దగ్గర నుంచి నాకైతే అక్కడి నుంచి కదలాలనిపించలేదు. అంత అద్భుతంగా ఉన్నాయి. అసలు విష్ణుమూర్తి దశావతారాలేంటి, తర్వాత కృష్ణుడి తులాభారం ఏంటి, ఇటు పక్కన విష్ణుమూర్తి పవళింపు సేవలో ఎంత అద్భుతంగా ఉన్నారు అంటే, అసలు చూసినా కొద్దిగా చూడాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. చాలా 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 డైరెక్ట్‌గా చూస్తే అసలకి 2 కళ్ళు సరిపోవు. అంత బావుంది. మేమింకా దర్శనం చేసుకొని నైటు 8:30 అలా అయింది. బయటకొచ్చి అలా కూర్చుండిపోయాము ఇవి చూసుకుంటూ. ఎందుకో నాకు వీడియో తీయాలనిపించింది. అందరూ చూస్తారు కదా! చక్కగా మీరు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా ఎంత దూరం నుంచో వస్తున్నారు చిన్న తిరుపతి. పెద్ద తిరుపతి ఎలాగో మాకు చిన్న తిరుపతి అలా ఫేమస్ ఇక్కడ. మేము ముందు పెద్ద తిరుపతి వెళ్ళాలంటే చిన్న తిరుపతి వెళ్ళే పెద్ద తిరుపతి వెళ్తాము. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో విష్ణుమూర్తి. ఇంకా కొత్తగా ఈ గుడి చూడండి ఎలాగా డెవలప్ చేస్తున్నారు. చక్కగా మండపం కానీ, అది కానీ కొత్తగా పెయింట్స్ కూడా వేశారు. అలాగే సేవలు ఇలాగా పక్కన మనం వెళ్ళే దారిలో సేవలు మనకి కొంతమందికి కొత్తగా వచ్చేవాళ్ళకి తెలీదు కదా! అందరికీ వెసులుబాటు అయ్యేలాగా చక్కగా అవి చూసుకొని మనం ఏ సేవ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సేవలు ముందుగా అయినా ఆన్లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకరోజు ముందు మనం ఇక్కడ ఉండాలి స్వామి సన్నిధిలో అనుకుంటే ఒకరోజు ఉండి నెక్స్ట్ డేకైనా బుక్ చేసుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు పెద్ద తిరుపతిలో లాగా చిన్న తిరుపతి కూడా అన్నీ ఇంకా అన్ని సేవలు కానీ, అన్నీ కానీ చాలా చక్కగా అద్భుతంగా జరుగుతున్నాయి స్వామికి. చూడండి మీరు దగ్గరగా దేవాలయం తెరచుట తీర్థపు బిందు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గోపూజ వరకు అన్ని వెసులుబాట్లు ఎలా ఉన్నాయో చాలామందికి తెలియదు కదా ఈ సేవల గురించి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళి ఆ సేవలను చేయించుకుంటారని నాదో చిన్న ప్రయత్నం అంతే. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామి. అసలు చాలా చాలా అసలు ఏంటో తెలియని వైబ్రేషన్స్ వస్తాయి ఇక్కడికి వెళ్తే. అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి స్వామివారికి కట్టిన బట్టలు అవి సేల్ చేస్తూ ఉంటారు. ఎవరైనా నేను తీసుకోవాలి స్వామి కట్టుకున్న బట్టలు అంటే ఇక్కడ తీసుకోవచ్చు. చాలా చాలా రీజనబుల్ రేట్‌గా ఇస్తూ ఉంటారు. ఇంకా ఇలా మేము నడుచుకుంటూ దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. ఇలా చూడండి పైన కూడా చక్కగా ఆ డిజైన్స్ ఎంత బాగా అంటే లోపల ఒక పక్కన కృష్ణుడు ఉంటే ఇంకో పక్కన రకరకాల దశావతారాలు కింద కాకుండా పైన కూడా ఫ్లవర్స్ మీకు కనపడుతున్నాయి కదా! వాటిల్లో కూడా అమర్చారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంక మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత స్వామివారి గుడిని బయట నుంచి కూడా ఒకసారి తీశాను. చూడండి మీరు. ఇటు పక్కన మనం దీపారాజన అది లోపల చేయనివ్వరు కదా! అయితే మనకి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్‌లో మనం దీపం పెట్టుకోవాలి అంటే ఎవరన్నా దీపం పెట్టుకోవాలి అంటే స్వామి దగ్గర మీరు రైట్ సైడ్‌లో మీరు కొంచెం ముందుకు వెళితే అక్కడ స్వామిది విగ్రహం ఉంటుంది. అక్కడైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ తులసమ్మ కనపడుతుంది కదా! ఎవరో చూడండి అఖండలం పెట్టారు. ఎంతో ఎలాంటి కోరిక కోరుకున్నారో చూడండి. ఇక్కడ మీరు దీపారాధన అనేది ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి ఎక్కడున్నా ఆయనే కదా! చూడండి ఎంత అద్భుతంగా ఇది ఎప్పటినుంచో ఉన్నది. ఇప్పుడు కాదు అసలు ఎప్పుడో విగ్రహం ఇది. చూడండి మనం ఏదైనా సంకల్పం అనుకొని స్వామి మాకిది చెయ్యి అంటే ఈ కలియుగంలో ఆయనే కదా! దీపారాధన మండపం అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చేసుకొని దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు. ఇక్కడ శాశ్వత అన్నదాన ట్రస్ట్ మీరు ఎవరికైనా ఒక రోజుకి విరాళం ఇవ్వాలనుకున్నా లేకపోతే లైఫ్ లాంగ్ విరాళాలు ఇవ్వాలనుకున్నా కానీ
శాశ్వత అన్నదాన ట్రస్ట్ అని గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం విరాళాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుడి. చూసారండి స్వామి అన్నమయ్య ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఇది మేము కొత్తగా పెట్టినట్టున్నారండి. అంతకుముందు ఎప్పుడు చూడలేదు. నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఏంటో బాగుంది అనిపించి నేను వీడియో తీశాను. చుట్టూ పూరిళ్ళు, తర్వాత బావి, ఆ తర్వాత ఎడ్ల బండి, పందిరి ఇల్లు ఎందుకో మరి ఇవన్నీ వేశారు. నాకు అర్థం కాలేదు. చూడండి కనపడుతుంది కదా ఎడ్ల బండి, తర్వాత చిన్న పాకలాగా, తర్వాత పూరి గుడిస, అదిగోండి అరటి చెట్లు, ఇంకా ఇటు పక్క అదిగోండి అరటి చెట్లు, చెరుకు, తర్వాత పూరి గుడిస, ఇటు పక్క చిన్న అదేంటిదోనండి మరి నాకు తెలియదు, గడ్డిలా ఉంది అది. తర్వాత ఈత చెట్టు, తర్వాత 2 తాడి చెట్లు వేసి దానికి ఉయ్యాల లాంటిది కట్టారు. అదిగోండి బావి కనపడుతుంది కదా, బావి కూడా అరేంజ్ చేశారు. ఎందుకో మరి నాకు తెలియదు, చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇంతకుముందు ఎప్పుడు నేను తిరుపతిలో చూడలేదు. చూడండి ఉయ్యాల ఎలా కట్టారో, తాడి చెట్లు, మరి తాడి చెట్లు కూడా పెట్టారు. అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు, అవి వాడిపోయినాయి. చూడండి ఇలా కొత్తగా అరేంజ్ చేశారు. నాకు కొత్తగా అనిపించింది ఏంటో. మరి ఏదైనా చేసా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.